ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనములో కామాత్ అనుమానాపేక్షౌ అనే సూత్రాన్ని మనం చర్చించుకుంటూ ఉన్నాం. అంటే ఈ కోరికలు ఆత్మకు సంబంధించినవా లేదా ప్రకృతికి సంబంధించినవా అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. జీవుడు తన కోరికల్ని సిద్ధింపజేసుకోవాలి అంటే అతనికి ఒక సాధనం ఉండాలి. సాధనమే లేకపోతే జీవుని కోరికలు నెరవేరవు. అటులనే సాధనము గొప్పదా జీవుడు గొప్పనా అంటే అక్కడ మనం రెండింటి యొక్క వ్యత్యాసము చెప్పలేము. ప్రకృతి వలన జీవుడి కోరికలు నెరవేరుతున్నాయా లేక జీవుడు ప్రకృతిని ఆశ్రయించినందుకు కోరికలు నెరవేరుతున్నాయా అనేది కూడా మరొక సందేహం. అందుకని ఇక్కడ ఏమంటాడు అంటే కొంతమంది జీవునకు కోరికలు ప్రకృతియే తీరుస్తుంది కనుక ఈ కోరికలన్నీ ప్రకృతి యందు ఉన్నవి అని ఒక అభిప్రాయం. కానీ వేదాంతకారుడు ఏమంటున్నాడు అంటే జీవునకు ప్రకృతి సాధనమే. ఇక్కడ మీరు ప్రకృతి అంటే మనస్సు తీసుకోండి, లేదా జీవుడు ఎక్కడ సంకల్పించుకుంటాడు? బుద్ధి యందు సంకల్పించుకుంటాడు. కాబట్టి సంకల్ప సమయములో జీవునకు బుద్ధి సాధనముగా ఉంది. అటులనే యోజన చేస్తున్న సమయములో మనస్సు జీవునకు సాధనగా ఉంది గనక ఆ సమయములో మనస్సుతో జీవుడు కోరికలను ఏ విధంగా తీర్చుకోవాలి అనేది యోజన చేస్తున్నాడు. ఇది సత్యమా అసత్యమా అనేది ఎక్కడైతే చింతన చేస్తున్నాడో అది చిత్తం. అంటే జీవునకు చిత్తం అనే సాధనము లేకపోయినా, బుద్ధి అనే సాధనము లభించకపోయినా, మనస్సు అనే సాధనము లభించకపోయినా అతని సంకల్పాలు కానీ కోరికలు కానీ నెరవేరవు. అంటే నెరవేరడానికి మనస్సు బుద్ధి చిత్తము అతనికి సాధనాలుగా ఉన్నవి, లేవనడానికి లేదు. ఎందుకంటే యథా అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ అన్నాడు. మనం గత సూత్రాలను గనుక నెమర వేసుకుంటే ఈ ప్రకృతి నిష్ప్రయోజనముగా లేదు.
ఈ ప్రకృతి అంతా కూడా జీవాత్మ యొక్క ప్రయోజనము కొరకే ఉంది. ఇది చాలా శక్తివంతముగా ఉంది ఈ ప్రకృతి. అంటే ఈ పరమాత్ముడు ఈ సృష్టిని రచించడము వెనుక జీవుణ్ణి రోధింపజేయాలనో, జీవునకు వివిధ శరీరాదులు ప్రసాదించి అనేక దుఃఖములను అనుభవింపజేయాలనో, ఆ శరీరమున భయంకరమైన వ్యాధులతో జీవుడు సతమతమవ్వాలన్న కోరిక పరమాత్మునికి లేశ మాత్రము కూడా లేదు. మీకు అనిపించచ్చు, మరి లోకంలో ఇదే కదా జరుగుతుంది, అసలు ఈ శరీరం ఏంటి, ఇది మళ్ళీ ముసలితనానికి గురి కావడం ఏంటి, ఆ ముసలితనములో అనేక తిరస్కారాలు పొందుట ఏమిటి, వైద్యము చికిత్స చేయడానికి ఒప్పుకోదు, పెద్దవాళ్ళు అయ్యారు అంతే అంటారు. పుత్ర సంతానమంతా శుశ్రూష చేయడానికి ఇష్టపడతలేదు. అప్పటి వరకు భార్యని అనేక రకాలుగా ఉపాసించినటువంటి వ్యక్తి కూడా భార్య పట్ల ఆ విధమైన శ్రద్ధతో లేడు. భర్తనే సర్వస్వం అనుకుని ఆరాధించిన స్త్రీ ఈరోజు భర్త పట్ల ఆ విధమైన భావనతో లేదు. మరి ఇవన్నీ యాతనలు జీవుడు అనుభవిస్తున్నాడు కదా ఈ సృష్టిలో. అంటే దానికి ఏకైక సమాధానం, ఆ యాతనలన్నీ కూడా మీ యొక్క అభిమతమే. అవి మీ కోరికల వలన అవి మీరు అనుభవించవలసి వస్తుంది. మీరు ఎప్పుడైనా కసాయి వాడు మేకని చంపేటప్పుడు చూడండి, దానిని ఏ విధంగా బంధిస్తాడు, దాన్ని మెడ భాగంని కోసి రక్తమును ఎలా తీస్తాడు, అది చివరి శ్వాస వరకు ఆ 4 పాదాలతో తనని తాను రక్షించుకోవడానికి అది భూమి మీద తల్లడిల్లిపోయి ప్రాణం వదులుతుందే. ఆ కసాయి వాడు చంపేటప్పుడు చూడండి, అంటే మనం ఈ జన్మలో శాకాహారులం, ఈ జన్మలో మనం వేద మతములో ఉన్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సింహము మేకని చంపుతుంది, పులి కూడా బలహీనమైన పశువులపైన ఆక్రమణ చేస్తుంది. అమ్మ, ఈ ఆక్రమణ అంతా కూడా పాపములోకి పరివర్తనము చెందుతుందా అంటే కాదు అని తెలుసుకోండి. ఒక పశువు మరొక పశువు మీద ఆక్రమణ చేసి తన ఆహారాన్ని లబ్ధి చేసుకుంటుంది, అక్కడ పుణ్యము కానీ పాపము కానీ ఉండదు. అది కేవలము ఆ యోనికి సంబంధించిన క్రియ మాత్రమే చేస్తుంది. కానీ అదే మానవ జన్మ ఎత్తిన తర్వాత జీవుడు ఉపకరణాల ద్వారా ఒకరిని హింసించిన, మాటల ద్వారా తీయగా మాట్లాడుతూ వెనక గోతులు తవ్విన, మాటల్లో లేని ద్వేషము మనస్సులో యోజన చేసిన, ఇవన్నీ కూడా కర్మఫలాలే, అంటే కర్మలు. పశుపక్షాదుల యందు జీవుడు కర్మలు అనుభవిస్తాడు. ఒక రకంగా చెప్పాలి అంటే పశుపక్షాదుల యందు ఉన్నప్పుడు జీవుడు తన దుఃఖ రూప కర్మ ఫలాన్ని సమాప్తం చేసుకుంటున్నాడు, పాప కర్మల్ని సమాప్తం చేసుకుంటున్నాడు, కడిగి వేసుకుంటున్నాడు. కానీ మానవ జన్మలో మాత్రం ఎంతటి అవకాశం ఉంది అంటే, నువ్వు జ్ఞానివై, తపస్వి అయి,
యోగివై వివేకముతో ఆలోచిస్తే నీ పుణ్యకర్మల యొక్క వృద్ధి ఉంటుంది, కుప్ప పెరుగుతుంది. అదే నువ్వు మోహముతో, లోభముతో, ధనముతో, క్రోధముతో, అజ్ఞానముతో, వ్యామోహాలతో, మనస్సులో ఒకటి, వాక్కుతో ఒకటి, చేష్టల్లో ఒకటి, ఈ విధమైనటువంటి జీవనము గడుపుతున్నాము మానవ జన్మలో అంటే మరణ పర్యంతము గృహస్థ జీవిత సుఖాలే. ఏమి తినాలి, ఏమి ధరించాలి, ఎక్కడ ధనాన్ని కూడబెట్టాలి. అరే పుత్రులకు వివాహం అయిపోయింది, పుత్రికలకు వివాహాలు అయిపోయినాయి, వారి సంతానమే ఇప్పుడు ప్రయోజకులు అయిపోయారు. వారికి బహుమతి ఇవ్వద్దని శాస్త్రం చెప్పలే, వారికి మీ ఆశీస్సులు ఇవ్వద్దు అని శాస్త్రం చెప్పలే. మనం వివాహ సంస్కారం తీసుకుంటే వివాహములో కానీ లేదా ప్రథమ వార్షికోత్సవ వివాహ దివసం నాడు కూడా చూడండి, అక్కడ మంత్రాలు తీయండి. అక్కడ గోక్షన్ పితరః శుంధత్వం. మా ఇంటికి తరచూ మా తల్లిదండ్రులు, మా సాధువులు, సన్యాసులు, గురువులు, గ్రామస్తులు మా గృహమునకు తరచుగా ఒత్తురుగా కాని ఉంది. స్వామి దయానందుల వారు చాలా స్పష్టంగా రాస్తాడు, శుభ ఉత్సవం జరిగిన తర్వాత విచ్చేసిన బంధువర్గానికి గౌరవప్రద మర్యాదలు చెయ్యండి అంటాడు. అది వస్త్రాలు కానివ్వండి, భోజనము కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ స్పష్టంగా రాస్తాడు. యజ్ఞానంతరము అంటాడు, యజ్ఞం మధ్యలో అనడు. సంస్కారము తరువాత ఆ ప్రాంగణానికి వచ్చిన అతిథులను సగర్వంగా భోజనాదులతో గౌరవించండి అంటాడు దయానందుడు. అంటే సంతానము శుభకార్యాలు చేసుకుంటున్నప్పుడు తమ తల్లిదండ్రులని ఆహ్వానించుకుంటున్నారు అంటే తల్లిదండ్రులు ఎక్కడ ఉంటే శుభకార్యానికి వచ్చారు? వాళ్ళ ఇంట్లో ఉంటే శుభకార్యానికి ఎలా వస్తారు? ఆ మంత్రములో మేము చేస్తున్న ప్రతి శుభకార్యానికి గ్రామస్తులు, గృహ పెద్దలు, తల్లిదండ్రులు, సాధువులు, సంతువులు ఒత్తురుగాక అంటున్నారు. అంటే తల్లిదండ్రులు ఎక్కడున్నారు? వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నారు. మరి ఇవాళ మీరు ఎక్కడున్నారు? ఈరోజు మీరు గృహస్థ ఆశ్రమంలో ప్రవేశించిన కొత్త కోడళ్ళకి మీకు ఏమైనా వ్యత్యాసం ఉందా చెప్పండి. వాళ్ళ జీవన విధానానికి మీ జీవన విధానానికి ఎంత వ్యత్యాసం ఉంది చెప్పండి. వాళ్ళకి వస్త్రాల మీద కోరిక ఉంది, మనకి కూడా వస్త్రాల మీద కోరిక ఉంది. వారికి ధనమును పెంచుకోవాలని ఉంది, మనకు ధనము పెంచుకోవాలనే ఉంది. వారికి ఇంటిలో పెత్తనం, అధికారం నడవాలని ఉంది, మనకు అదే కోరిక ఉంది. ఎక్కడ వ్యత్యాసం ఉంది? ఆలోచించండి. ఇక్కడ పరమాత్ముడు అభ్యుదయ నిశ్రేయస సిద్ధి అన్నాడు. ఈ ప్రకృతి నీ అభివృద్ధిని కోరుతుంది, కానీ నువ్వే కదా వ్యామోహాల యందు, మోహము యందు, క్రోధముతో రక్త సంబంధికులను మోసం చేస్తున్నావు. ఈ పవిత్రమైన మానవ దేహమును ఒక వజ్రతుల్యమైనటువంటి పరమాత్ముని పొందుట కొరకు ఉపయోగించుకోకుండా మనస్సుని కాని, బుద్ధిని కాని, వాక్కుని కాని, భోజనమును కాని, వేషధారణ కానీ ఆత్మ కళ్యాణం కోసం లేదు. గృహస్థములో ప్రవేశించిన నాడు ఏ రాగద్వేషాలు ఉన్నాయో, ఏ స్వార్థం ఉందో,
ఏ లోభత్వం ఉందో, ఏ వ్యామోహాలు ఉన్నాయో, ఏ అసూయ ఉందో, ఏ రాగద్వేషం ఉందో, దంతాలు ఊడిపోతున్నాయి, శరీరం ఊగుతుంది, వ్యాధులు స్థిరపడిపోయినాయి దేహములో. ఎన్ని ఔషధాలు సేవించినా అవి దూరం అవ్వడం లేదే. అట్టి సమయములో కూడా మనలో వీటి యొక్క నిర్మూలన లేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు మన మనస్సులో ఏమి యోజన ఉందో, ఏ ఆలోచనలు ఉన్నాయో, మనం ఏమి మాట్లాడుతున్నామో మనకే అంతు చిక్కడం లేదు. అందుకనే ఒక సింహము 10 మేకల్ని చంపిన పాపము తగలదు. అది దాని యొక్క శరీర కర్తవ్యం, అది శాసనములోనే ఉంది. సింహముగా పుట్టి నేను గడ్డి తింటాను అంటే పొలంలోకి ఏ మానవుడు సింహాన్ని రానివ్వడు. నేను మేకని నేను ఏ పశువుని చంపను, వెళ్ళి గడ్డి మాత్రమే తింటానంటే అది ఆకలితో శరీరమును శుష్కింపజేసుకోవాల్సిందే. దానికి ఆ విధానమే లేదు శాకాహారిగా ఉండడానికి. కానీ అందుకనే పరమాత్ముడు మానవాళికి స్పష్టంగా ఉపదేశించాడు, పశూన్ మా హింసీహి. భూమిని దున్నినప్పుడు వచ్చిన పంట పదార్థాలనే భుజించు, అందులోనే నీకు కావలసిన అనేక శరీరము ఆరోగ్యంగా ఉండడానికి ఎన్ని కావాలో అన్నింటినీ మనకు ప్రసాదించి పెట్టాడు పరమాత్ముడు. మీరు కాయగూరలు తీసుకోండి, పప్పు ధాన్యాలు తీసుకోండి, పల్లీలు తీసుకోండి, బాదం పప్పు తీసుకోండి, అక్రోటు తీసుకోండి, ఋతువులకు అనుకూలమైన పండ్లను తీసుకోండి, చివరికి గోమాత తల్లి అయినప్పుడు 2 స్తన్యముల పాలు తీసుకోండి. అన్నీ మనందరికీ సుఖాన్ని ఇవ్వడానికే ఉన్నవి. ఒకటే చెప్పాడు, గోమాత పాలు సేవించు, అది కూడా 2 భాగాలు దాని బిడ్డకివ్వు, 2 భాగాలు నువ్వు తీసుకో అన్నాడు. అక్కడ కూడా మనం హింసనే చేస్తున్నాం. భూమిని దున్నేటప్పుడు నాగలితో కానతో ఎన్నో భూమిలో నడిచే క్రిములు అంటే పురుగులు, పారుతున్న వానపాములు చనిపోతున్నాయి. అందుకే దానికి కూడా ఉపశమనం. పంట పండిన తర్వాత మొదటి ధాన్యమును అగ్నిహోత్రానికి వేసి ప్రాయశ్చిత్తం చేసుకో, చక్కటి గృహ నిర్మాణము చేసుకో. ముందు అగ్నిహోత్రంలో ఆహుతులిచ్చి ఆ గృహము నిర్మాణము జరిగేటప్పుడు ఎటువంటి పాపము జరిగిందో తెలిసి తెలియక, అందుకనే బలివైశ్వదేవ యజ్ఞాన్ని కూడా మనకు పరమాత్ముడు విధి విధానంగా చెప్పేశాడు. కానీ ఈరోజు అవసరానికి మించిన గృహ నిర్మాణాలు, అవసరానికి మించిన వేషధారణ, అవసరానికి మించిన ఆభరణాలు. పోనీ ఆ ఆభరణాలు పైత్రికంగా మనకు లభించినమా, వాటిని మనం ఉపయోగించుకుంటున్నామా, లేదా శ్రమతో వచ్చిన వస్తువులని ఉపయోగించుకుంటున్నామా? 2 ఉండవు. అధిక శాతం పైత్రికంగా వచ్చింది ఉండదు, శ్రమతో సంపాదించుకుంది ఉండదు. ఎక్కడో ఒక దగ్గర పర్సంటేజ్లు అవి తక్కువన్నవి కపటముతో శరీరాన్ని అలంకరించుకునే ప్రయత్నం చేస్తాడు మానవుడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఈ సృష్టి నిష్ప్రయోజనముగా లేదు, ఈ సర్వయాతనలకు నీవే కారణము, పరమాత్మునికి లేశ మాత్రము కూడా సంబంధం లేదు. మనం ఎంత అజ్ఞానములో ఉంటామంటే, ఒకవేళ ఈ జన్మలో పరమాత్ముని కృపతో రూపవంతముగా పుట్టినా, ధనవంతముగా పుట్టినా, ఏది సంకల్పించుకున్నది పూర్తవుతే విర్రవీగిపోతాం, కళ్ళు కప్పేసుకుంటాం, మాటకి అంతు ఉండదు, బాణాల్లాగా ఇసిరేస్తాం. ఎలా పిల్లవాడు ఒక బెలూన్లో అనేక రకాల రంగులని, పేపర్లని, నీటిని నింపి దానికి ఒక రంధ్రం పెడితే ఆ బుగ్గ నుండి ఎలా చిల్లా చెదరుగా వస్తువులు అయిపోతాయో, ఈశ్వరుని యొక్క కృప మీ ప్రారబ్ధ కర్మ ఫలము గనక ఐశ్వర్యంగా మీకు లభిస్తే వాక్కు నియంత్రణలోనే ఉండదు.
చూపు నియంత్రణలో ఉండదు, వాక్కు నియంత్రణలో ఉండదు. ఒకవేళ ప్రారబ్ధ కర్మ బలహీనముగా లభించి అనేక దుఃఖములను ఎదుర్కోవలసి వస్తే అక్కడ పరమాత్ముని విమర్శ తప్ప శ్రద్ధనే ఉండదు. ఇంత అన్యాయం చేశాడు, ఇంత అన్యాయం చేశాడు, ఇంత అన్యాయం చేశాడు. అందుకే చెప్తున్నాడు, ఆ పరమాత్ముడు ఈ సృష్టిని నిష్ప్రయోజనముగా తయారు చేయలేదు, ఆత్మ యొక్క ఉన్నతినే కోరుకున్నాడు. కానీ జీవాత్మ బాల్యములో ఆటపాటలతో గడుపుతుంది, యవ్వనములో సుఖాల వెనుక గుర్రంలాగా పరిగెడుతుంది, వార్ధాక్యములో రోధిస్తుంది, అస్తమించేసినాం ఇంకో జన్మలోకి వెళ్ళిపోయాం. షష్ఠి పూర్తి వెనుక ఆత్మ కళ్యాణం లేదు, ఎన్ని పర్వములు రాని అందులో ఆత్మ కళ్యాణం లేదు. ఆంగ్ల కాలము తీసుకొని ఇయర్ మారినా సరే, భారతీయ వేద పరంపర నుండి సంవత్సరం మారినా సరే జంకు ఉండదు. అంతే, అవే రాగద్వేషాలు, అవే ప్రకృతిపరమైన కోరికలు. ఆలోచించుకోండి. అందుకే అంటారు, మనస్సే అతని యొక్క సంకల్ప శక్తికి బుద్ధి, చిత్తము, మనస్సు ఉపయోగముగా ఉంది. కానీ అక్కడ జీవుడు గనక లేకపోతే, ఉదాహరణకి మీ ఇంట్లో మీరు ఒక 300 పెట్టి చీపురు తెచ్చారు, అది చాలా శుద్ధి చేస్తుంది మీ ఇంటిని. కానీ ఊడ్చేవాడు చేతనకర్త లేకపోతే చీపురు యొక్క గొప్పతనం ఉండదు. అటులనే ఊడ్చేవాడు ఉన్నాడు కానీ సాధనము లేదు ఊడవడానికి, అప్పుడు కూడా అది శుద్ధి జరగదు. అందుకనే ఇవి రెండు ఒకదానికి ఒక్కటి అవినాభావ సంబంధముతో ఉన్నవి. జీవుడు ప్రయోజనము కొరకు ఈ ప్రకృతిని ఉపయోగించుకుంటాడు, ఈ ప్రకృతి కూడా జీవుని యొక్క ప్రయోజనాలను నెరవేర్చడానికే ఉంది. ఈ రెండింటిని వికసింపజేస్తున్న వెనుక పరమాత్ముడున్నాడే, ఆ పరమాత్ముడికి కూడా ఒకటే ప్రయోజనము, జీవుని యొక్క ఆత్మ కళ్యాణం జరగాలి. జీవుడు ఏదైతే లోపల నాకు ఈ కోరికుంది, ఆ కోరికుంది, ఇది నెరవేరట్లేదు, అది నెరవేరట్లేదని ప్రళయములో తప్పింపబడ్డాడు, శరీరములో తప్పింపబడుతున్నాడు. అందుకే మానవ జన్మని ప్రసాదించి అనేక విధములైనటువంటి శాస్త్రీయ చర్చ చేసి ఆత్మను దృఢముగా ఎన్నుకోమంటాడు. అందుకనే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు. బ్రహ్మ గురించి చెప్పే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ బ్రహ్మను పొందాలి అనుకునే వాళ్ళు చాలా అరుదు అంటాడు. అందుకనే అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఈ శాస్త్రము వారికే లాభాన్ని ఇస్తుంది. ఎవరైతే బ్రహ్మను మాత్రమే పొందాలనుకుంటున్నారో వారి జీవితంలో బ్రహ్మ ప్రధానముగా ఉన్నాడు. జీవుడి యొక్క ధర్మం ఏమిటి అంటే మనస్సు చేత ఉత్తమోత్తమ కామములను పూర్తి చేసుకోవాలి. మనస్సుని పరమాత్ముడు చాలా సమర్థవంతంగా తయారు చేసి ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోకుండా జీవుడు ఉండకూడదు. జీవుడు మనస్సుని, బుద్ధిని, చిత్తమును, సమస్త ప్రకృతిని, జడచేతన ప్రకృతిని, తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను, భర్త ప్రేమను, సంతానం ప్రేమను, గురువు ప్రేమను, రాజు ప్రేమను, సేవకురాలి గౌరవాన్ని అన్నింటినీ పొందాలి జీవుడు మానవ జన్మ ఎత్తిన తర్వాత. కానీ అందులో సుఖింపబడము కానీ దుఃఖింపబడము కానీ ఉండకూడదు, సమస్థితిలో ఉండాలి అంటారు. బ్రహ్మను పొందుట కొరకు, బ్రహ్మ ధ్యానము కొరకు శరీరానికి తిండి పెట్టకుండానో, వస్త్రాలు ధరింపజేయకుండానో, ఇల్లు కట్టుకోకుండానో ఒక చిప్పబట్టుకొని తిరుగుమని బ్రహ్మ చెప్పడం లేదు. బ్రహ్మ ఏమంటున్నాడు అంటే
ఇంద్రియాలను గుర్రాల వలె పరిగెత్తింపజెయ్యకు. ఆ పగ్గం నీ చేతిలో ఉండాలి. శబ్దస్పర్శ రూపరస గంధము అనే ఈ విషయాల యందు సింహములాగా ఆక్రమణ జరగకూడదు నీ ఇంద్రియాలతో. వాటన్నింటిని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అంట. అస్మిన్ అస్య చ తద్యోగం శాస్తి. ఎందుకంటే ఈ ప్రపంచములో బ్రహ్మ తప్ప ఎవ్వరిలో కూడా పూర్ణ ఆనందము లేదు. చాలా ధనికులుగా పుట్టారు, సువర్ణముతో అనేక రకాల ఆభరణాలు చేసుకున్నారు, సింగిల్ కలర్ సారీ కొనుక్కున్నారు, ఎందుకంటే మంచి ధనికులు గనుక. ఇప్పుడు చెప్పండి, ఆ విలువైన చీరను కట్టుకొని మీ దగ్గర ఎన్ని కిలోల బంగారం ఉందో అన్నింటిని మీరు మీ బంధువుల మధ్యలో కానీ మీరున్నటువంటి ప్రాంతంలో ఎవ్వరికి కూడా అటువంటి ఆభరణాలు లేవు. అన్ని మీరు ధరించుకొని ఎంతసేపు ఉండగలుగుతారు, ఎక్కడికి వెళ్ళగలుగుతారు, ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతారు చెప్పండి. మీ దగ్గర సమాధానం ఉందా? ఆ విలువైనటువంటి ఆభరణాలను ఎంతసేపు ధరించగలుగుతారు? ఏమైంది సమాధానం? ఈరోజు మనమంతా చెప్పండి అరుణకే. చెప్పలేము మాతాజీ, కాసేపు ధరించగలుగుతాం, చెప్పలేము. సో ప్రాక్టీస్ చేయండి ఇంటికెళ్ళి. ఒంటి మీద ఒక 10 కిలోల బంగారం వేసుకొని ఎన్ని గంటలు ఉండగలుగుతారో, ఎక్కడెక్కడికి వెళ్ళగలుగుతారో ఆలోచించుకోండి. అలా వెళ్ళలేము, ఉండలేము, కొద్దిసేపు ఉండలేము, వెళ్ళలేము. అందే అంటాడు. ఏ వస్తువుల కోసమైతే, ఏ వస్తు సామాగ్రి కోసమైతే నువ్వు నీ మనస్సుని ఈ విధంగా వ్యామోహానితో ఉపయోగించుకొని దుఃఖరూప యోనుల వైపు వెళ్తున్నావో జీవాత్మ, ధరించడము వద్దు అనలేదు, స్వీకరించే మార్గాన్ని మాత్రమే పరమాత్ముడు పరిశీలించుకో అంటున్నాడు. ఎందుకంటే బ్రహ్మ ఒక్కడే. జీవుడు గనక బ్రహ్మోపాసన ప్రారంభిస్తూ ఉంటే ఆ జీవునకు బ్రహ్మ ఆనందము, బ్రహ్మ సామర్థ్యము, బ్రహ్మలో ఉన్నటువంటి శక్తులు. మనం సినిమా చూస్తాం కదా, ఒక 3 hours సినిమా చూస్తాం కదా, 6 hours సినిమా చూస్తాం. టీవీలో సీరియల్స్ వస్తవి, 100,000 ఎపిసోడ్, 2000 ఎపిసోడ్లు చూస్తాం. అటులనే బ్రహ్మ యొక్క స్వరూపమును జీవుడు పూర్ణముగా చూడాలి అంటే అది కూడా శరీరరహితముగా. శరీరం ఉంటే మళ్ళీ మలమూత్ర విసర్జనలు ఉంటాయి, చెమట పడితే స్నానం చెయ్యాలి, ఆకలేస్తుంది, భోజనాదులు తినాలి, అవయవాలను ఋతువులకు అనుకూలంగా కప్పిపుచ్చుకోవాలంటే వేషధారణలో మార్పు రావాలి, కుటీరాలు నిర్మించుకోవాలి. మరి పొలం పని మనం చేస్తే బ్రాహ్మణ వర్గాన్ని మనం చెయ్యలేం. ఇలా సమాజంలో ప్రతి ఒక్క వృత్తి వారికి మనం డబ్బులు ఇచ్చి ఆ పని పూర్తి చేయించుకోవాలి. ఎన్ని విఘ్నాలు ఉంటవి. అందుకనే బ్రహ్మలోకములో ఏ విఘ్నము లేకుండా, ఏ శరీరము లేకుండా ఆత్మ సంకల్పముతో బ్రహ్మ సామర్థ్యాన్ని అత్యధికముగా ఎలా ఏకధాటిగా ఒక్క సెకండ్ కూడా వ్యర్థము కాకుండా ఆ బ్రహ్మ సామర్థ్యాన్ని, ఆ బ్రహ్మ క్షమతని, ఆ బ్రహ్మ యొక్క ఎపిసోడ్స్ ని జీవుడు కంప్లీట్ చేసుకోవాలి అంటే
36,000 సృష్టి కాల ప్రళయాల సమయం పడుతుంది. అంత శక్తివంతుడు ఆ బ్రహ్మ. మోక్షములోనే అంత సమయము పడుతుంది అంటే అసలు శరీరాదుల యందు ఉన్నప్పుడు ఆ బ్రహ్మను దర్శించుకోవాలంటే ఎన్ని మానవ జన్మలు ఎత్తాలి, అది కూడా ఆరోగ్యంగా ఎత్తాలి, ఇంద్రియాలను అధీనంలో పెట్టుకోవాలి, సంకల్ప శక్తితో పుట్టాలి. ఎంత ప్రయత్నించినా మళ్ళీ భిక్షాటన తప్పదు. అందుకనే ఈ ప్రపంచములో బ్రహ్మలో తప్ప అంత పూర్ణ ఆనందము లేదు. బ్రహ్మను తెలుసుకున్న నాడే, బ్రహ్మను పొందిన నాడే మనం అభయులము అవుతాము అంటున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.